కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని విమర్శించారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే కౌంటర్ దాఖలు చేసి పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ వెంటనే వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన रेवंत तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी रेवंत तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी रेवंत तेरी तानाशाही डाउन डाउन सीएम अरे नीम का पत्ता कड़वा है नीम का पत्ता कड़वा नहीं चलेगी अरे सीएम तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी अरे रेवंत तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी जय तेलंगाना ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పనితీరు పైన ప్రభుత్వం ఒక వైఫల్యాల పైన మరి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ యొక్క ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 డిక్లరేషన్లు 420 హామీలు ఇచ్చి మరి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఇచ్చిన హామీలు దేవుడరు కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది. మీ 100 రోజులు 6 గ్యారెంటీలు దేవుడెరుగు, నీ 13 డిక్లరేషన్లు దేవుడెరుగు, నీ యొక్క 420 హామీలు దేవుడెరుగు. కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు మరి పేదింటి ఆడబిడ్డకి కష్టం కావద్దని చెప్పేసి కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసి ప్రజల మనసులు దోచుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, కేసీఆర్ గారు మీకు ₹1,00,000 ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే మీకు తులం బంగారం ఇస్తామని చెప్పినాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ తులం బంగారం ఎక్కడ పోయింది? నీ యొక్క మా కళ్యాణ్ లక్ష్మిని ఇయ్యలేకపోతున్నావు. నువ్వు హైకోర్టులో కేసు దాఖలు చేస్తే ప్రభుత్వం తరఫున పోరాటం చేయలేనటువంటి అసమర్థ దద్దమ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సొంతంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకారంగానే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందించొద్దు, ఈ డబ్బులన్నీ కూడా దోచుకోవాలి, డబ్బులన్నీ కూడా ప్రాజెక్టుల పైన పెట్టుకోవాలి, దోచుకోవాలనేటువంటి ఒక దురాలోచన తప్ప ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాదు. ఈరోజు చూసినట్టయితే మరి పెన్షన్లు పెంచుతామని చెప్పినారు, ₹2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పినారు. ఈరోజు 3 సంవత్సరాలు అయితే ఇస్తామని చెప్పి ఇప్పటికి 10 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు. 19 లక్షల దరఖాస్తులు వస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వనటువంటి ఒక అసమర్థ దద్దమ్మ చేతగాని రేవంత్ రెడ్డి మళ్ళీ దరఖాస్తులు పెట్టమని చెప్పి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నాడు. అంటే పెంచడం దేవుడు కానీ కొత్త పెన్షన్లు ఇవ్వలేని కూడా చేతగాని ప్రభుత్వం కనపడుతూ ఉంది. ఇలాగా చూసినట్టయితే అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించడంలోనే ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎంతో మరి పేదింటి ఆడబిడ్డలకి భారం కావద్దని చెప్పి కళ్యాణ్ లక్ష్మితో పాటు అదేవిధంగా ఎవరైనా ఆడబిడ్డ పుట్టిన కొడుకు పుట్టిన కేసీఆర్ కిట్ ఇచ్చి
వారికి 13,000 రూపాయలు, అమ్మాయి పుడితే 13,000 రూపాయలు ఇస్తే ఆ ఒక స్కీమ్ని కూడా కొనసాగించలేకుండా మరి చిత్రపడ్డటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మరి రైతాంగాన్ని కానివ్వండి, మహిళా లోకాన్ని కానివ్వండి, ఉద్యోగస్తులను కానివ్వండి, విద్యార్థులను కానివ్వండి, నిరుద్యోగులను కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలని మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గద్దెదించాల్సిన సమయం ఆసనం అవుతుందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మౌలికమైన సదుపాయాలు మరి ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో నిరంతరంగా 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్తు అటు వ్యవసాయానికి, ఇటు పారిశ్రామిక రంగానికి, ఇటు గృహశాలకి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేస్తే ఈరోజు విద్యుత్ సరఫరా చేయలేనటువంటి బేకార్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు తాగునీరు, సాగునీరు ఎక్కడ కూడా లోటు లేకుండా కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి మరి ఆ రోజు వ్యవసాయ రంగానికి కానివ్వండి, అందరి కూడా గృహ సరళ కానివ్వండి, మరి తాగునీరు సరఫరా, సాగునీరు సరఫరా చేస్తే ఈరోజు తాగడానికి గుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి మనకి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలు వేచి చూసి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ అర్థమైపోయింది, మీరు మోసం చేసి అధికారంలోకి వచ్చినారు, ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. మళ్ళీ కూడా ఇంకా అదే మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో, మోసపూరిత మాటలతో మరి మా పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తు పోస్తూ బురదలతో కాలయాపన చేసుకుంటారు, పబ్బం గడుపుకుంటారు తప్ప ప్రజల నుంచి జవాబుదారీగా పనిచేయడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ కళ్యాణ లక్ష్మి సాధింపు వరకు చెక్కులు ఇవ్వడంలోనే విఫలమయ్యారు కాబట్టి తప్పకుండా వారికి గురిపడని చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, మీరు కుత్బులాపూర్లో మరి రాత్రి పిలిపినేగానే మరి యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులకి, కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.